హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేత లక్కీ ఉమెన్. ఈ రోజు గోరుచిక్కుడు ఎండు రొయ్యల కర్రీ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ఎండు రొయ్యల్ని క్లీన్ చేసి పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించడం వలన వీటికి ఏమైనా మట్టి ఉంటే అది పోతుంది. అందుకని తప్పనిసరిగా వీటిని వేయించుకొని వాడుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ వేసి అది వేడైన తర్వాత పెద్ద సైజు ఆనియన్ అయితే ఒకటి సరిపోతుంది. మీడియం సైజు ఆనియన్స్ అయితే 2 సరిపోతాయండి. నేనైతే ఒకటే ఆనియన్ వేసాను, పెద్ద సైజుది. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి అంతే, మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చి, కొంచెం మెంతాకు వేసుకోండి. ఈ మెంతి వేయడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి, చేదనేదే ఉండదు. ఇలా కలుపుతూ మెంతాకును ఫ్రై చేసుకోవాలి. మెంతాకు ఫ్రై అయితే అసలు కర్రీ చేదనేదే ఉండదండి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. ఇప్పుడు వేయించుకున్న రొయ్యల్ని ఇలా కడిగేసి కర్రీలోకి వేసేద్దాం. ఈ రొయ్యల్ని ఇందులో వేసి కలిపిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేసానండి. మీరు ఎంతైతే తింటారో కారం అంతే వేసుకోండి. ఈ కారం అంతా కాస్త ఫ్రై చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర మెంతుల పొడి అయితే వేసుకోండి. ఒక చిటికెడు వేస్తే సరిపోతుంది, ఎక్కువ వేస్తే చేదుగా వస్తుంది. ఇది వేయడం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి గోరుచిక్కుడు కలపాలి. నేను ఇక్కడ గోరుచిక్కుడిని ముందే ఉడికించి పెట్టాను. నేనైతే ఇది 1/2 కేజీ గోరుచిక్కుడు తీసుకున్నానండి. ఇలా ఉడికించి పెట్టాను. ఈ గోరుచిక్కుడిని వేసి ఇదంతా బాగా కలిసేటట్టు కలపాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత గిన్నెపై మూత పెట్టేయండి. ఇప్పుడు కాసేపు తర్వాత మూత తీసి బాగా కలపండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలిపితే కర్రీ మాడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టమాటాలు కట్ చేసి వేయండి. ఇందులోకి టమాటా వేయటం వలన కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇదంతా బాగా కలిసేటట్టు కలిపి గిన్నెపై మూత పెట్టి ఉడికించుకోవాలి. అయితే ఇలా గిన్నెపై వాటర్ పెట్టి ఉడికించుకోవాలి, కానీ కర్రీలో అయితే వాటర్ వేయకూడదండి. కర్రీలో వాటర్ వేస్తే టేస్ట్ అయితే అంత బాగుండదు. అందుకని వాటర్ వేయకుండానే ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకోండి.
ఇప్పుడు చివరగా 1 స్పూన్ ధనియాల పొడి వేసి అంతా బాగా కలిసేటట్టు కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే గోరుచిక్కుడు ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ సూపర్ ఉంటుందండి, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.